జనసేన పార్టీలోకి వైసీపీ నుంచి జోరుగా వలసలు కొనసాగుతూ ఉన్నాయి. జగ్గాయపేట మాజీ ఎమ్మెల్యే సామినేని ఉదయభాను తాజాగా జనసేనలో చేరుతున్నట్లు ప్రకటించగా, ఇటీవలే వైసీపీకి రాజీనామా చేసిన మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి కూడా తాను జనసేన కండువా కప్పుకోనున్నట్లు తెలిపారు. ఇక ఇటీవలే మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారితో వేరువేరుగా సమావేశమైన సామినేని ఉదయభాను, బాలినేని శ్రీనివాసరెడ్డి తాము జనసేన తీర్థం పుచ్చుకున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. తాను పార్టీలో చేరతానని అడిగిన వెంటనే ఒప్పుకొని తనను ఆహ్వానించినందుకు ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ గారికి బాలినేని శ్రీనివాసరెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. పవన్ కళ్యాణ్ గారితో గంటకు పైగా జరిగిన భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన బాలినేని త్వరలోనే ఒంగోలులో ఒక భారీ కార్యక్రమం ఏర్పాటు చేసి పవన్ కళ్యాణ్ గారి సమక్షంలో జనసేనలో చేరినట్లు వెల్లడించారు. తనతో పాటు ఒంగోలులోని పలువురు నేతలు కూడా జనసేనలో చేరతానని చెప్పారు బాలినేని. ఇక ఇదిలా ఉండగా లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవన్ కళ్యాణ్ గారి కోసం తాజాగా బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారట. దీంతో ఫుల్ షాక్లో ఉన్నట మాజీ సీఎం జగన్ గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో. మరోవైపు పార్టీ మార్పు వేళ మాజీ సీఎం వైఎస్ అధినేత జగన్ గారు కూడా బాలినేని శ్రీనివాసరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. తాను జగన్ను బ్లాక్మెయిల్ చేసినట్లు కొన్ని ఛానళ్లు వార్తలు ప్రసారం చేశాయని, అయితే అందులో ఎలాంటి వాస్తవాలు లేవని తెలిపారు. గతంలో తనను ఎన్ని ఇబ్బందులు పెట్టినా వైసీపీని వీడదలని గుర్తు చేశారు బాలినేని గారు.